పార్టీ యువ నాయకురాలు సుష్మితా పటేల్ కొండా దంపతుల రాజకీయాన్ని పుచ్చుకొని రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించి పేద ప్రజలకు అండగా ఉండాలని మాజీ ఎంపీ పసునూరి దయాకర్ పేర్కొన్నారు. వరంగల్ పోచం మైదానం జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కొండా సుష్మితా పటేల్ పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు వసీం, ఎండి అఖ్తర్, మాజీ కార్పొరేటర్ వేణు, జారతి రమేష్, పార్టీ నాయకులు, కార్యదర్శులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ప్రజలకు అందించి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు సుష్మితా పటేల్ కొండా దంపతుల రాజకీయాన్ని పుచ్చుకొని రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించి పేద ప్రజలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. మిగతా వాళ్ళందరూ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా పెట్టి పట్టుకోవాలన్నా అన్నా ప్రవేశనా ఎందుకు అసలు కనుక మీరందరూ క్రమ పద్ధతి పాటు కార్యక్రమానికి చేసిన నగర ప్రజలకు, అభిమానులకు, అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మరి గోపాలం నవీన్ గారికి, కార్పొరేటర్లు దాదాపు చాలా మంది కూడా కార్పొరేటర్లు కూడా వేదిక పైన ఉన్నారు. ఒక్కొక్కరు కూడా అందరూ కూడా చాలా మంది హాజరు రావడం జరిగింది. ఏదేమైనా ఈ బర్త్డే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ, లేకుంటే భోజనాలే కానీ, ఎక్కడ కూడా మరి చాలా ఏరియాలలో కూడా మరి ఈరోజు మరి చిట్టక్క బర్త్డే జరుపుకుంటున్నారు. కాబట్టి వారికి నిజంగా మంచి భవిష్యత్తు ఉండాలి. మరి మనకు తెలుసు కొండా మురళి ఆయన కష్టపడ్డ తీరు, ఎక్కడి నుండి ఏ స్థాయికి వచ్చి మరి ప్రజల లోపల ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా కొండా మురళి అంటే ప్రజల మన్నన పొందుకుంటూ మరి రావడం, వారికి అండదండగా మరి నవీన్ రాజు కూడా ఉండడం, ఈ నగరంలో మరి ఒక్క తాటి మీద నడుస్తుందంటే కూడా కేవలం కొండా మురళి నాయకత్వంలో, నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ నగర ప్రజలందరూ కూడా మరి చక్కగా ఏ కార్యక్రమం అయినా బ్రహ్మాండం కూడా జరుపుతుందో. రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కౌన్సిల్ కార్పొరేటర్స్ మరి మాజీ కార్పొరేటర్లు, తాజా కార్పొరేటర్లు, కాబోయే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మనం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మంచి నాయకత్వాన్ని చేసుకొని ఎక్కువ
మనము కార్పొరేటర్లను గెలిపించుకొని మనందరం కూడా ఛాలెంజ్గా వర్క్ చేసుకొని లోకల్గా మన నవీన్ రాజు గారి నాయకత్వంలో మరి పార్టీకి ఎన్నైతే మన 24 కూడా గెలిపించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాలు చేసిన పార్టీ మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్ని కూడా మనం గెలిపించుకోనికి నవీన్ రాజుకు మనందరం కూడా వండదండగా ఉండాలి, గెలిపించుకోవాలి. చిక్కక్క నాయకత్వంలో మనందరం కూడా సక్సెస్గా ఉండాలి. ఏదేమైనా రాజకీయం అంటే నిజంగా మనం చాలా సందర్భాల్లో చూసినాం. చిక్కక్కే చాలా వైరల్ అయినాయి. చాలా సందర్భాలలో కూడా చక్కగా కొండమూరిని ఆలోచన విధానం మీద అదే విధంగా కూడా చిక్కక్క కూడా మాట్లాడుతున్నంత ధైర్యంగా కూడా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మహిళలకు కూడా మరి 50% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మహిళలు కూడా మంచిగా వర్క్ చేసి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా అందరం కూడా గెలిపించుకోవాలి కలిసికట్టుగా. మరి నవీన్ రాజు నాయకత్వంలో అందరం కూడా స్థానికంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.